తయారు చేయాలి అనే దాని మీద మేము వేరే కొంతమంది ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి వాళ్ళకు మేము నేర్పేయడం జరిగింది. దాని తర్వాత వారు చీర మేకింగ్ చేస్తున్నారు. అది 6,000 రూపాయలకు అమ్మేవాళ్ళు, ఇప్పుడు 12,000కు అమ్ముతున్నారు. దాంతోపాటు మేము కలెక్టర్ గారితో మాట్లాడి అక్కడ వారికి షెడ్స్ కూడా వేయించడం జరిగింది. తర్వాత వాళ్ళకి కమ్యూనిటీ కట్టించడం జరిగింది. ఈ విధంగా వారిని మేము ఆ కమ్యూనిటీని డెవలప్ చేసిన తర్వాత గవర్నమెంట్ వారిని గుర్తించి వారికి కొత్త మగ్గాలు కానీ ఇలాంటివి అనేది ఇస్తూ ఉన్నాం. తర్వాత ములుగు జిల్లాలో చాలామంది ట్రైబ్స్ ఏం చేస్తారంటే అటు మంగళపేట అవతల ఏటున్నారో ఆ పరిసర ప్రాంతాల్లో వారు నైట్ అవర్స్లో ఈ చెట్టు కింద పడుతుంటారు. ఎండాకాలం కానీ నైట్ కానీ. నైట్ చింత చెట్టు ఏం చేస్తారంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ చేస్తుంది. దానివల్ల ఈ శ్వాసకోశ వ్యాధులు కానీ లివర్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కానీ తర్వాత ఈ యొక్క గ్యాస్ ట్రబుల్స్ ఇవన్నీ కొన్ని రావడం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి అక్కడ ఏరియాలో ఉన్న ఇప్పపు ద్వారా కొంత ఇప్పపు సార తాగి వాళ్ళు కొంచెం ఆరోగ్యానికి చాలా ఇబ్బంది పడుతుంది. వాళ్ళకి మేము ఇన్నోవేషన్గా ఒక ప్రాజెక్ట్ డిజైన్ చేయడం జరిగింది. దానికి మేము బాంబే నుండి ఒక టీము తీసుకొచ్చినాము. మా ఆపరేషన్ తీసుకొచ్చి ఆ టీం ద్వారా ఒక క్యాంప్ అనేది కండక్ట్ చేసి 100 మందికి మేము టెస్టులు చేస్తే ఆ 100 మంది కూడా అదేవిధంగా దానికి మేము పరిష్కార మార్గం అనేది డాక్టర్స్తో మేము సంప్రదించి వారు ఏ విధమైన ఫుడ్ తీసుకోవాలి అనే దాని మీద ఆ అని చెప్పేసి వారికి కొంత కౌన్సిలింగ్ కానీ ఆ విధంగా మేము కొంత వాళ్ళ హెల్త్ ఇష్యూస్ మీద పనిచేసాము. దానికి మాకు బాగా సక్సెస్ రేట్ అనేది వచ్చింది. తర్వాత అక్కడ కొడిచెలకుంట అనే ఒక గ్రామం ఉంటుంది. అక్కడ అసలు సూర్యుడు రాడు, 2 కొండలు ఉంటాయి మొత్తం కొడిచెలకుంట గ్రామం. అంటే మా ఊరుకు చాలా దగ్గర. అంటే అక్కడ ఊరే వెళ్ళిపోదాం అని చెప్పేసి ఆ మూఢనమ్మకాలతో వాళ్ళు ఊరుని కాల్ చేశారు. మేము వీళ్ళు ఈత వాళ్ళలో కొంత టీం తీసుకొని ఆ టీం ద్వారా అక్కడ మళ్ళీ బేస్ లైన్ సర్వే నిర్వహించి ఆ గ్రామంలో కూర్చోబెట్టి వాళ్ళందరితో కూడా మాట్లాడి అసలు సూర్యుడు రాకపోవడం గల కారణం లేదు, సూర్యుడు మా ఇళ్ళ మీద ప్రకాశిస్తలేదు, సూర్యుడు రావడం లేదని చెప్పేసి ఆ గ్రామస్తులే ఆ కొడిచెలకుంట గ్రామాన్ని ఖాళీ చేసి వేరే చోటుకు వెళ్ళి ఇల్లు కట్టుకునే ప్రాసెస్లో చాలా ఆస్తులు నష్టపోయే ప్రమాదాలు ఉన్న క్రమంలో మా టీం, మా పీస్ ఫర్ ఆల్ నేషన్ టీం మాతో పాటు ఒక 8 మంది పనిచేస్తారు. వాళ్ళతో కలిసి మేము వెళ్ళి ఆ గ్రామంలో వారికి పూర్తి అవగాహన సదస్సు అనేది మేము నిర్వహించాం. దానికి చాలా టీవీలో పేపర్లో బాగా వచ్చింది, అంటే మంచి పాజిటివ్ రాశారు. అయితే కలెక్టర్ గారు కూడా దానికి సంబంధించినటువంటి ఏ విధమైన సపోర్ట్ అనేది మేము ఇస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ గ్రామంలో మళ్ళీ మేము ఇచ్చినటువంటి అవగాహన వల్ల ఆ గ్రామంలో వాళ్ళు అక్కడనే మళ్ళీ ఇల్లు కట్టుకున్నారు. తర్వాత మేము ఇప్పుడు ఈ యొక్క అగ్రికల్చర్ బేస్లో వచ్చినప్పుడు అయితే మేము కొంత ఏరియాలో నేచర్